ఏలూరు, వేలూరుపాటు, కుక్కునూరు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. 30 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మరో 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 8,500 మందిపై వరద ప్రభావం ఉంది. ఇప్పటికే అలర్ట్ అయిన అధికారులు శివకాశీపురం, భూదేవిపేటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా గ్రామస్తులు ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరి దాటకుండా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్పీడ్ బోట్పై ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. నది మహోగ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పోలీస్ బృందాలు ఎక్కడికక్కడ పహారా కాస్తూ ఎవరు కూడా నది వైపు వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఉన్నారు. సార్, ఏంటి ఇప్పటి వరకు కూడా వరద పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందని ఏమైనా సమాచారం ఉందా సార్? ఇప్పుడు లెవెల్ 3 వార్నింగ్లో ఉన్నాం మనము. వరద ఇంకా కొంచెం పెరుగుతుంది, అది అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి రేపాక గుమ్ము, కొన్ని గ్రామాలు, గుమ్మగూడెం, అటు కుకునూరు మండలం, వేలేరుపాడు మండలాలు 2 మనకు అఫెక్టెడ్. దానిలో ఉన్న ప్రజలు ఎక్కడైతే రోడ్ కట్ ఆఫ్ అయిపోయిన ప్రజల్ని కొంతమందిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ గర్భిణీ స్త్రీలు ఎవరున్నారు, చిన్నపిల్లలు ఎవరున్నారు, బాగలేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ 100% షిఫ్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేసే ప్రాసెస్ నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ చాలా అలవాటు పడి ఉన్నారు కాబట్టి పైనుంచి ఉన్న ఫీడ్బ్యాక్ చూసుకుంటూ దాని ప్రకారం వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇందాక ప్రజాప్రతినిధులు కూడా మోటివేట్ చేయడం జరిగింది. పోలీస్ కూడా మోటివేట్ చేస్తారు. అండ్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలందరికీ పోలీస్ తరపున విజ్ఞప్తి ఏమంటే, మీరు అనవసరంగా ఈ నీళ్ళ దగ్గరికి ఎక్స్పెరిమెంట్గా ఎలా ఉందో చూద్దామని, లోతు ఎంత ఉందో చూద్దామని, అయితే చేపలు పట్టుకోవడం కానీ ఇట్లాంటి వర్క్స్ వాయిదా వేసుకోండి. ప్రకృతి మనకి తెలిసినదే అనుకుంటారు, కానీ తెలిసిన ప్రాంతంలోనే మనకు తెలియకుండా ఒక గుంత ఉండొచ్చు. రోజు మనం తిరిగే ప్రాంతంలోనే ప్రకృతిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. దయచేసి మీరు పోలీసులు, రెవెన్యూ శాఖ చెప్పిన విషయాలను పాటిస్తూ మీ ప్రాణాలను కూడా జాగ్రత్తగా మీరు సేఫ్ క్యాంప్లోకి వెళ్ళిపోతే, చాలా క్యాంప్స్ తయారు చేయడం జరిగింది. దారిలో కూడా నేను వస్తున్నప్పుడు చూస్తున్నాను, బ్లీచింగ్ వ్యవస్థ అన్నీ ఉన్నాయి. ఇది 1 రోజు 2 రోజుల పని మాత్రమే. కాబట్టి మీరు సేఫ్ క్యాంప్లో ఉండండి. మీరు సేఫ్ క్యాంప్లో ఉంటే మనం ప్రాణ నష్టం ఖచ్చితంగా ఏం లేకుండా చూసుకోగలం. సార్, ఫ్లడ్ చాలా ఊహించిన విధంగా వచ్చింది. అంటే 1 డేలోనే 3rd వార్నింగ్ అనేది వచ్చింది. మీకు సహాయక చర్యలు చేయడానికి అదేమన్నా హడిల్గా మారిందా సార్? ఇది ఇంతకు ముందు కూడా ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు మన దగ్గర స్పెషల్ పార్టీకి స్విమ్మింగ్ కూడా లేదు. వాళ్ళందరికీ స్విమ్మింగ్ ఇప్పుడు చూస్తే మీరు చాలామందికి లైఫ్ జాకెట్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. సో వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. సడన్గా వచ్చినా కూడా మనం వాళ్ళందరూ టైంకి రీచ్ అవ్వగలిగారు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. బోట్స్ కూడా సకాలంలో వచ్చాయి. వీల్ వర్క్. సార్, ఎంతోమంది మాకు అలవాటైన కూడా విషయాన్ని కూడా చెప్తుంటారు గ్రామాల్లో. సో అటువంటి వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేస్తున్నారు? అంటే ఫ్లడ్ని మీరు ప్రకృతిని తక్కువ అంచనా వేయొద్దని మీరే చెప్తున్నారు. సో ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు? ప్రమాదాలన్నీ అలవాటైన వాళ్ళకే జరుగుతాయి. జాగ్రత్తగా, అమ్మో భయపడిన వాళ్ళకి ఎప్పుడు ప్రమాదాలు జరగవు. నాకేం కాదు, నాకు ఇదన్నీ తెలుసు, నేను ఇక్కడే ఈత కొట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే నడుస్తానన్న వాళ్ళకే ప్రమాదాలు జరుగుతాయి. దయచేసి ప్రకృతిని ఛాలెంజ్ చేయొద్దు. ఎంతోమంది ఎక్స్పర్ట్స్, నిపుణులు చెప్పి అధికారులు వాళ్ళ టైం అనుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళ మాట వినండి. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి. అనవసరంగా నీళ్ళల్లోకి పని లేకుండా ఎంటర్ కాకూడదు. పోలీసు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్, అయితే ఎలక్ట్రికల్ అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వెళ్తున్నారు. కానీ ఊరికే తమాషా కోసము, లేకపోతే రేపు చేసుకోగలిగిన పని కోసం ఈరోజే అనవసరంగా వెళ్ళడం ఏం కాదులే అని ఉండొద్దు. అది మా విజ్ఞప్తి. ఓకే. సో ఇది అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నా, కాకపోతే ప్రజలు కూడా తమకు సహకరిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండేటటువంటి గోదావరి ప్రకృతిని ఎక్కువ తక్కువ అంచనా వేయద్దు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా సహకరిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ ఏదైతే ఉందో వీరు కూడా మొత్తం ఇప్పటికీ ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనేటటువంటి విషయాన్ని ఏలూరు